కేసీఆర్ మరో ఇంటి పోరును చక్కబెట్టారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ లో అసంతృప్తిని చల్లార్చారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై గంపడాసులు పెట్టుకున్న మహమ్మద్ ఇబ్రహీంను దారిలోకి తెచ్చుకున్నారు గులాబీ బాస్. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్ గౌడ్ ను టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించడంతో గొడవ మొదలైంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు శ్రీనివాస్ గౌడ్ ఇంట్రెస్ట్ చూపించారు. దానికి గులాబీ బాస్ కూడా ఓకే చెప్పారు. అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇబ్రహీం ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చివర్లో ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం శ్రీనివాస్ గౌడ్ కు ఇస్తున్నారని తెలిసి లబోదిబోమన్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు జితేందర్ రెడ్డి ఇంటి ముందు ఇబ్రహీం వర్గీయులు ఆందోళన కూడా చేశారు. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని ఇబ్రహీం ఓ దశలో వార్నింగ్ కూడా ఇచ్చారు. నియోజకవర్గంలో అసంతృప్తి నేతలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకునేందుకు ఇబ్రహీం అంగీకరించారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ కు రూట్ క్లియర్ అయింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పార్టీ ఇన్ఛార్జ్ పగ్గాలను శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు కేసీఆర్.